నిజామాబాద్ జిల్లా బిచ్కుందలో గరానా మోసం వెలుగు చూసింది. బ్యాంకుకు వచ్చే ఖాతాదారులను నమ్మించి పిగ్మీ పేరిట స్కీమ్ ఉందని చెప్పి డిపాజిట్లు చేస్తే తక్కువ టైంలో ఎక్కువ వడ్డీలంటూ ఆశ కల్పించి 60 లక్షలు డిపాజిట్లు చేసుకుని కుటుంబంతో సహా ఉడాయించాడు. బిచ్కుంద మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో కెనడా బ్యాంకు ముందు రాజు అనే యువకుడు ఓ కుర్చీ వేసుకుని ఖాతాదారులకు దరఖాస్తులు, ఓచర్లు నింపడం, డీడీలు తీయడంలో సహకరించేవాడు. తనను బ్యాంకు సిబ్బందిగా కస్టమర్లకు తనకు తానే పరిచయం చేసుకుంటూ మహిళలు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకుని బ్యాంక్ పిగ్మీ డిపాజిట్ స్కీమ్ గురించి వివరించేవాడు. రోజు కొంత సొమ్మును జమ చేస్తే అధిక వడ్డీ వస్తుందని నమ్మబలికాడు. అతని మాయమాటలను నమ్మిన 100 మంది డబ్బును డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన వారికి ఇతడిపై పూర్తి నమ్మకం వచ్చేలా అప్పుడప్పుడు కొంత వడ్డీ కూడా ఇచ్చేవాడు. ఇంకొందరికి చెల్లని చెక్కులు రాసి ఇచ్చాడు. గత 4 ఏళ్ల నుండి సేకరించిన సుమారు 60 లక్షల డబ్బులతో కుటుంబంతో సహా పరారయ్యాడు. రోజు బ్యాంకు దగ్గర కనిపించే రాజు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన డిపాజిట్దారులు బ్యాంక్ అధికారులను ఆశ్రయించగా రాజు అనే వ్యక్తి తమ బ్యాంకు సిబ్బంది కాదని, అతడితో తమ బ్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. దీంతో బాధితులు ఇప్పుడు లబోదీబోమంటున్నారు. గతంలో రాజు తండ్రి తమ ఏజెంట్గా పనిచేశాడని, అదే ఆసరాగా తీసుకుని అతని కుమారుడు అమాయకులను బురడీ కొట్టించి డబ్బులు తీసుకుని ఉడాయించినట్లు గుర్తించారు. దీంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.